ఈజ్ హోస్టింగ్ ఇన్ జావాస్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికోసం మనము ఫస్ట్ వేర్ని కనుక తీసుకొని వేర్ హోస్టింగ్ ఎలా వర్క్ అవుతుందో చూసినట్టయితే మనము ఫస్ట్ ఒక ఫంక్షన్ తీసుకున్నాము, డెమో వేర్ అని చెప్పేసి. ఈ ఫంక్షన్ లోపల మనకి కన్సోల్ లాగ్ ఏ అని చెప్పేసి తీసుకున్నాము. అంటే హోస్టింగ్ అంటే అసలు ఏంటంటే మన ఈ కాన్సెప్ట్ మనం ఎగ్జాంపుల్ అసలు నార్మల్గా అయితే డిఫాల్ట్గా మనము ఒక వేరియబుల్ని ఒక వేరియబుల్ నుంచి మన డేటాని వాడాలంటే, మన అప్లికేషన్లో వాడాలంటే ఫస్ట్ మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తాము, తర్వాత దానికి వాల్యూ అసైన్ చేస్తాము, దాని తర్వాత దాన్ని మనము యూజ్ చేస్తాము. ఫస్ట్ డిక్లరేషన్, తర్వాత అసైన్మెంట్, తర్వాత యూజ్ చేయటం. ఈ 3 స్టెప్ బై స్టెప్ జరిగినప్పుడు అది నార్మల్గా ఒక వేరియబుల్ని మనము యూజ్ చేసే విధానం. ఇక్కడ ఏమవుతుందంటే మనం అలా స్టెప్ బై స్టెప్ ఇక్కడ చేయము. ఫస్ట్ మనము వేరియబుల్ని కానీ ఆ ఫంక్షన్ని కానీ యూజ్ చేస్తాము. ఫస్ట్ యూజ్ చేసిన తర్వాత మనం దాన్ని డిక్లేర్ చేస్తాము, దానికి వాల్యూని అసైన్ చేస్తాము. అలాంటప్పుడు ఏమైందంటే మనకి ఇప్పుడు జావాస్క్రిప్ట్ ఏం చేసిద్ది అంటే ఎగ్జిక్యూషన్ టైంలో ఈ డిక్లరేషన్ ఏదైతే మనం ఫస్ట్ యూజ్ చేసిన తర్వాత మనం డిక్లరేషన్ చేసామో ఆ డిక్లరేషన్ను ఆ కాల్ చేయకముందు అంటే యూజ్ చేయకముందు మనకి దానికి పైకి తీసుకెళ్ళిపోద్ది అనమాట. దాన్ని పైకి తీసుకెళ్ళిపోద్ది అంటే యూజింగ్ కంటే ముందు దాన్ని పైకి తీసుకెళ్ళిపోద్ది. ఆటోమేటిక్ తీసుకెళ్ళిన తర్వాత దాన్ని యూజ్ చేసిద్ది అనమాట. ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే అది హోస్ట్ చేసిద్ది, డిక్లరేషన్ మాత్రమే పైకి తీసుకెళ్ళిద్ది. ఈ యొక్క అసైన్మెంట్ డిక్లరేషన్ మాత్రమే పైకి తీసుకెళ్ళిద్ది, కన్సోల్ లాగ్ కంటే ముందు తీసుకెళ్ళింది. అసైన్మెంట్ మాత్రం తీసుకెళ్ళదు. అసైన్మెంట్స్ ఆర్ నాట్ హోస్టెడ్, డిక్లరేషన్స్ ఓన్లీ హోస్టెడ్, అసైన్మెంట్స్ ఆర్ నాట్ హోస్టెడ్. కాబట్టి మనకి ఏమైంది అంటే కన్సోల్ లాగ్ చేసినప్పుడు ఏ అనేది మనకి వీడికి వేరే అని చెప్పేసి ఇక్కడ తీసుకెళ్ళిపోతుంది కాబట్టి ఏ వస్తుంది. అప్పుడు దీనికి వాల్యూ ఏమి అసైన్ చేయలేదు కాబట్టి ఇది ఏమైంది అంటే అన్డిఫైన్డ్ అని చెప్పేసి ఎర్రర్ చెప్పించింది. అక్కడ ఏ అనేది ఉంది, హోస్టెడ్లో ఏమైంది పోయేసి పైకి వెళ్ళిపోయింది, కన్సోల్ కంటే ముందు వెళ్ళిపోయింది. అంటే దాని ముందే మనం డిక్లేర్ చేసుకుని వాటిని అన్నట్టు అది ఏం చేస్తుంది అంటే అది పైకి మూవ్ చేసుకుంటుంది. కానీ అసైన్మెంట్ అనేది ఇది మాత్రం పైకి మూవ్ అవ్వదు, ఇది మాత్రం పైకి మూవ్ అవ్వదు, ఓన్లీ ఇది ఒకటే పైకి మూవ్ అవుతుంది. అప్పుడు దీనికి వాల్యూ ఏం లేదు కాబట్టి మనకి ఏం చేస్తుంది అంటే జావాస్క్రిప్ట్ అన్డిఫైన్డ్ అని చెప్పేసి ఇస్తుంది అనమాట. ఇది హోస్టింగ్. సేమ్ ఇది కూడా వస్తుంది. ఇప్పుడు మనం కన్సోల్లో వేసినట్టయితే ఏమైంది 10 వచ్చింది, ఎందుకంటే వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ 10 అంటే మనం డిక్లరేషన్ చేసాము, అసైన్మెంట్ చేసాము కాబట్టి మనకి 10 వచ్చింది అన్నమాట. అయితే డిక్లరేషన్లో మనకి వేర్, లెట్, కాన్స్ట్ మూడింటిగా డిక్లరేషన్స్ అనేది హోస్ట్ అవుతాయి. ఈ మూడు ఇదేంతో మనము వేరియబుల్ని క్రియేట్ చేసిన 3 కూడా డిక్లరేషన్స్ మాత్రమే హోస్ట్ అవుతాయి, అసైన్మెంట్స్ మాత్రం హోస్టింగ్ అవ్వవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వేర్ మనం హోస్ట్ చేసినప్పుడు మనకి వచ్చే ఎర్రర్ ఏంటంటే